హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. హల్లెలూయా. ఈ దినం వాక్య ఉద్దేశం ఏంటంటే ప్రభు ఆరాధన గురించి మాట్లాడుతున్నాడు. అసలు ఆరాధన అంటే ఏంటి, ఆరాధన అంటే ఏంటో కూడా తెలియకుండా మందిరాలకి చాలామంది వస్తున్నారు. ఆరాధన అంటే ఏంటి, ఓ పాట పాడమా, ఓ చప్పట్లు పడతామా, ఓ గెంతులు వేయటమా, ఇదే మేము ఆరాధన చేసేసాం, మందిరానికి వెళ్ళి వచ్చేసాం, అయిపోయింది. మీరు ఆరాధనకి వెళ్ళారా అంటే వెళ్ళామంటున్నారు. ఆరాధన అంటే అసలు ఏంటి, అసలు ఆరాధన యొక్క ఉద్దేశం ఏంటి, ఆరాధన యొక్క భావం ఏంటి, నువ్వు చేసే ఆరాధన యేసయ్య అంగీకరిస్తున్నాడా? పైనుంచి ఆయన చూస్తూ అయ్యో నా కుమారుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ఎంతగా నన్ను ఆరాధిస్తున్నాడు, ఎంతగా నన్ను ఘనపరుస్తున్నాడు అని ఆయన అనుకుంటున్నాడా? అందుకే ఆ ఉద్దేశాన్ని ప్రభు ఈ దినమును వ్యక్తపరుస్తున్నాడు. ఇప్పటిదాకా మనం చప్పట్లు కొట్టినా, భాషలే మాట్లాడినా, ఆరాధనే చేసినా ఇదే ఆరాధన అని మనం అనుకుంటున్నాం. నేను దేవుళ్ళు లేనప్పుడు, వాక్యంలో లేనప్పుడు ఆరాధన అంటే ఏంటో నాకు 1% కూడా తెలియదు. ఆరాధన అంటే ఏంటో కూడా తెలియదు. ఈ దినమున ఆరాధనే నా ప్రాణమైంది, ఆరాధనే నా దైవమైంది, ఆరాధనే నాకు ఇష్టమైంది. ఆరాధన ఎటువంటిదంటే మటన్ బిర్యానీ పెడితే కమ్మగా ఎగబడి తింటాను చూసారా, అటువంటిది నా ఆరాధన. ఎందుకంటే బిర్యానీ ఎవరైనా ఇష్టపడతాయి. ఎవరన్నా భోజనం వండితే ఇంట్లో అరే బిర్యానీ కింద రాంటి ఖచ్చితంగా నోరు ఊరినా పైకి వద్దులే అంటాం, అవునా కదా, పైకి వద్దు అంటాం. కానీ ఇది తింటే బాగుందంటే అప్పుడు మనసు. ఆరాధన కూడా అటువంటిదే. చాలామంది ఈ ఆరాధన అనేక మంది లక్ష్య పెడుతున్నారు. ఇప్పుడు దాకా మనం ఈ చప్పట్లో కొట్టిందంతా కూడా 1వ తరగతి ఆరాధన, 1వ తరగతి ఆరాధన. అదే డిగ్రీ ఆరాధన చూసుకున్నాం, డిగ్రీ ఆరాధన చూసుకున్నాం. ఆరాధన అంటే చాలామంది పాట వచ్చిన ప్రతి పాటగాడు పాడగలరు, పాట నోరుండి ఎవరైనా పాడగలరు, అదే ఆరాధన. ఇదే దేవుని సంతోషపెట్టే ఆరాధన అయితే ఈ వాక్యులకు మనం చూసుకునే ఆరాధన ఇంకా చాలా లోపం. హల్లెలూయా. ఒక చర్చిలో ఒక సంఘ పెద్ద కుమారుడు ఆయన సంఘ పెద్ద మందిరానికి బయలుదేరతాడు. ఈరోజు ఆదివారం జాగ్రత్తగా, ఎందుకంటే ఇది నేను చాలా కన్నీటితో చెప్తున్న వాక్యం ఉంది. ఎందుకంటే ఆరాధన చాలామంది నిర్లక్ష్యపడుతుంటే నాకు ఏడుపు వచ్చింది. నాకు కూడా బాధపడుకుంటూ వచ్చా బండి దొరుకుంటూ. ప్రభు వాక్యాన్ని చాలామంది నిర్లక్ష్యపడుతున్నారు. మేమేమో ఆదివారం వస్తే గడగడలాగిపోతూ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నాం, పరీక్షల్లాగా 10th క్లాస్ ఫెయిల్ అయిపోతామేమో అన్నట్టుగా, దేవుడి దగ్గర ఫెయిల్ అయిపోతామేమో అన్నట్టుగా బాధపడుతున్నాం. అట్లాగే వాక్యం దగ్గర ఎందుకు ఎంత మనుషులు ఇలా ఉంటున్నారు మిమ్మల్ని వదిలేసి అని బాధపడుతూ కన్నీరు కడుతూ బండి మీద వచ్చి అంత బాధ వచ్చింది కాదు. కాబట్టి చెప్పేది స్పష్టంగా వినండి, అది మన జీవితానికి కూడా మంచిది, మారటానికి అవకాశం కలుగుతుంది. హల్లెలూయా. ఒక చర్చిలో ఒక సంఘ పెద్ద ఉన్నాడు. అయితే ఆదివారం దినమున ప్రార్థనకని బయలుదేరతాడు. ప్రార్థనకి బయలుదేరి ఆరాధన ఉంది, నేను దేవుణ్ణి ఎలాగైనా ఆరాధించాలనుకుంటాడు. ఈలోపు తనకి ఏకైక కుమారుడు, ఒక్కడే కుమారుడు, ఒక్కడే కొడుకు. ఆ కొడుకు తెల్లవారి జామున 6 గంటలకి చనిపోతాడు. ఒకే ఒక్కడు కొడుకు, లేక పుట్టాడు, ఒక్కడే కొడుకు. ఆయన సంఘ పెద్ద, సంఘ పెద్దని ఖచ్చితంగా చర్చిలు అటెండ్ అవ్వాలి. సంఘ పెద్ద అంటే కొంచెం పేరు ఉంటుంది, అవునా కదా. 6 గంటలకి కుమారుడు చనిపోతే అయ్యో ఈరోజు ఆరాధన అయిపోద్దేమోనని ఆ కుమారుని చాపలో చుట్టి మంచం మీద పరుండ పెట్టి తలుపులు వేసేసి ఆరాధనకు వచ్చేసాడు. ఆరాధన ఏమీ తెలియనట్టుగా అందరితో పాటు పాటలు పాడాడు, అందరితో పాటు గెంతులు వేసాడు, దేవుని మనస్ఫూర్తిగా ఆరాధించాడు. తన సొంత కుమారుడు చచ్చిపోతే ఆ దుఃఖం ఎలా ఉంటుంది? ఆ కన్నీటిని ఎక్కడా కూడా సంఘంలో బయట పెట్టాల. ఎందుకంటే ఆరాధన డిస్టర్బ్ అయిపోతుంది, ప్రభు సన్నిధి దూరం అయిపోతుంది. ఈ వార్త తెలిస్తే ఊరంతా కన్నీరు కాల్చింది. అందుకనే ఆరాధనకి నా తండ్రికి నేను దూరం అవ్వకూడదు, ఆరాధన ఎట్టి పరిస్థితిలో కూడా డిస్టర్బ్ అవ్వకూడదని
ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత, మెసేజ్ అంతా అయిపోయిన తర్వాత లేచి నేను ఒక చిన్న మాట చెప్పాలి అని కోరుకుంటున్నాను అని చెప్పి మైక్ తీసుకొని, అయ్యా మీ అందరికీ వందనాలు అయ్యా, ఈరోజు ఉదయకాలం నా కుమారుడు చచ్చిపోయాడు, మరి మట్టి కార్యక్రమం చేయాల్సి ఉంది, మీ అందరికీ చేతులు జోడెత్తున్నాను, ఆ మట్టి కార్యక్రమానికి మీరు పాల్గొనండి అయ్యా అన్నారు. సంఘం ఒక్కసారిగా ఒళ్ళుమని వచ్చేసింది. యారా నీ కొడుకు చచ్చిపోతే మందిరానికి వచ్చావా? నీ కొడుకు చనిపోతే ఆరాధించావా? నిజంగా దేవుడు ఎంత సంతోషించుంటాడో. మృతులు పాతి పెట్టుకుంటారు అని ప్రభు మాట్లాడుతున్నారు. ఆయన మృతుల్ని చూడాల, ఎలాగో నా కొడుకు చనిపోయాడు, కానీ ఆ తండ్రి ఆరాధన ఆకూడదు. నా కుమారుడు, ఎందుకని నేను సంఘ పెద్దని, నేను ఆల్రెడీ కొంచెం పేరు ఉన్నావునే కదా, నా అనుచరులు ఉంటారు, నా చుట్టాలు ఉంటారు. ఈ సంగతి తెలిస్తే నా చుట్టాలు, నా అనుచరులు, నాకు కొంచెం పేరు ఉంది కదా, వీళ్ళందరూ ప్రార్థన మానేస్తారు, ఆరాధన మానేస్తారు. అదే ఫలానా వాడి కొడుకు చనిపోయాక అని చెప్పి ఈ టెంట్లు వేయటం, కుర్చీలు వేయటం, వాటర్ క్యాన్లు వేయటం, ఈ హడావిడిలో ఉంటారు తప్ప ఆరాధన కోల్పోతారు. అందుకని నా కొడుకు చనిపోయిన విషయం బయట పెడితే అనేక మంది ఆరాధన కోల్పోతారు. నాకు ఇష్టం లేదని చెప్పి చాపలో చుట్టేసి మంచం మీద పడుకోబెట్టి ఎవరి ఇంట్లోకి వెళ్ళకుండా తాళం వేసి మందిరానికి వచ్చాడు. ఇదో గొప్ప ఆరాధన. ఎందుకంటే నా కుమారుడు చనిపోయినా నేను తండ్రిని ఆరాధించకపోతే నా పరిస్థితి ఏంటి? అవునా కదా? ఈ రోజున అంత సాక్రిఫై చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాదు కడుపులో మెలిపోయిపోతేనే మా వాళ్ళకి బాగాలేదు, మా వాళ్ళకి అదే అయిపోయింది, మా వాళ్ళకి ఇట్ట అయిపోయింది అని మందిరాలు అనుకుంటూ వాళ్ళు ఉన్నారు. కానీ తన ఏకైక కుమారుడు చనిపోతే బహు దుఃఖంతో, ఆ దుఃఖాన్ని ఎక్కడా బయట పెట్టలా, ఆరాధనలో పాల్గొన్నాడు. ఏమీ తెలియనట్టుగా, కళ్ళల్లో నీళ్లు కూడా కనిపించకుండా, ఆ దుఃఖాన్ని బయట పెట్టకుండా, కళ్ళల్లో నీళ్ళతో ఖచ్చితంగా పక్కన కూడా అడుగుతాడు చర్చిలో, ఏంట్రా ఏడుతున్నావు, మొహం డల్లుగా ఉందని అడుగుతారని. అది ఎక్కడ బయటపడకుండా నా తండ్రిని నన్ను ఆరాధించాలి అని ఆరాధించాడు. హల్లెలూయా. ఈ మాట నాకు అసలు ఎంత నిజంగా కన్నీరు తెప్పించింది. ఎంత ధన్యతో తండ్రి పైనుంచి చూసి ఎంత ఆనందించి ఉంటాడు. అడే సొంత కడుపును పుట్టిన కుమారుని విడిచిపెట్టి నన్ను ఆరాధించడానికి వచ్చాడు. ఎంత తండ్రి సంతోషపడతాడు. ఈ దినమున లోకం అలాగే ఉంది. నీకేదైనా పని పడితే మందిరం ఆగిపోతున్నావు, ఏదన్నా ఇదైపోతే మందిరం ఆగిపోతున్నావు. కానీ ఇక్కడ కుమారుడే చచ్చిపోయాడు. చనిపోతే ఏం చేశాడు? ఆరాధన అక్కడ ఆగకూడదు అని ఆరాధించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా అబ్రహాం కుమారుణ్ణి బలి ఇవ్వటానికి తీసుకెళ్తాడు, కొండపైకి తీసుకెళ్తాడు. అయితే ఈ అబ్రహాంతో ఉన్న అనుచరులు అందరూ, అయ్యా మేము నీతో కూడా వస్తాము అంటే, ఓ దాసులారా మీరెవరు నాతో కూడా రావద్దు, ఎందుకంటే నేను పైకెళ్ళి నేను నా కుమారుడు పైకెళ్ళి తండ్రిని ఆరాధిస్తాము, మేము ఆరాధించడానికి మాత్రమే వెళ్తున్నాము. అబ్రహాము ఎందుకు వెళ్ళాడు? ఓ పొట్టేళ్ళని బలి ఇవ్వటానికి వెళ్ళలా, కుమారుణ్ణి బలి ఇవ్వటానికి వెళ్ళాడు. అందుకే వాళ్ళతో, దాసులారా మీరు మాతో రావద్దు, మీరు కొండ కింద ఉండి ప్రార్థన చేసుకోండి, ఇక్కడే వెయిట్ చేయండి, నేను నా కుమారుడు పైకి వెళ్ళి తండ్రిని ఆరాధించి వస్తాము. ఆరాధించాడండి. తండ్రి ఏదైతే చెప్పాడో ఆ మాటకి లోబడి, ప్రభువా నువ్వు చెప్పిన రీతిగా నేను ఆరాధించడానికి వచ్చాను తండ్రి అన్నాడు. కుమారుణ్ణి బలిగా పెట్టాడు, బలి పశువుగా పెట్టాడు, ఆరాధించాడు. అంత గొప్ప మనసు ఎవరికి ఉందండి? అవసరం అయితే ఇప్పుడున్న తల్లిదండ్రులు ఏమంటారు తెలుసా? అయ్యా నా కొడుకుని వదిలేసి నన్ను చంపేయ్యా అంటారు. లేదా అంత గొప్పవాళ్ళు అయితే కనుక కొడుకుకి ఏదైనా రోగం పెడితే, అయ్యా ఆ రోగం నాకన్నా పెట్టేవి కాదు, నా కొడుకు పెట్టేవేంటి అయ్యా అని బాధపడతారు. కానీ అబ్రహాం కూడా ఒకే ఒక కుమారుడు, లేక పుట్టాడు. కోట్ల ఆస్తి ఇచ్చినా అలాంటిది జరగదు. ఎందుకని 100 సంవత్సరాల వయసులో పొందుకున్న కొడుకు, ముసలితనం వచ్చింది, వయసు అయిపోతుంది, ఇంకా ఇలాంటి టైంలో లేక నా కొడుకు పుడితే నా కొడుకుని ఇమ్మంటాడా అని ఆలోచించకుండా దేవుని ఆరాధించాలి అనుకున్నాడు. పైకి తీసుకెళ్ళి బలిపోయా అక్కడ పడుకోబెట్టాడు. ప్రభువా
అని 2 చేతులు ఎత్తి, ఇదిగో నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నువ్వేదైతే చెప్పావో దానికి నేను సిద్ధపాటుగా వచ్చి నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభువా అన్నాడు. హల్లెలూయా. చూసారా, ఓ సంఘ పెద్ద ఒకగానొక కొమ్మును పోగొట్టుకొని దేవుణ్ణి ఎక్కడ ఆరాధించడానికి భయపడిపోయి కళ్ళల్లో నీళ్ళు కూడా బయటికి కనపడకుండా ఆరాధన మొత్తంలో పాల్గొన్నాడు. సంఘ పెద్దలందరితో మాట్లాడాడు, సంఘం అందరితో ఏమీ తెలియనట్టుగా ఉన్నాడు. అదొక ఆరాధన. ఇప్పటిదాకా మనం చప్పట్లు కొట్టినంత ఫస్ట్ క్లాస్ ఆరాధన. 1వ తరగతిలో చదివే ఏబిసిడీలు టైప్ ఆరాధన ఇది. వీళ్ళు చేసిన ఆరాధన డిగ్రీ పీజీ కన్నా ఎక్కువ ఆరాధన. హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక ఇంటికి వెళ్తారు. ఒక గ్రామంలో మార్తా అండ్ మరియా వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మార్తా అండ్ మరియా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మార్తా మరియు మరియా ఉండగా మార్త ఏమో ప్లాన్ చేస్తుంది. వాక్యం చదువుకుందాం ఒకసారి. లూకా సువార్త 10వ అధ్యాయం 38 నుంచి 42 ఒకసారి చదువు. 38 నుంచి 42. అంతటా వారు ప్రయాణమై పోవచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియాను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. హల్లెలూయా. 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 మార్త యేసు ప్రభు వారు వచ్చారని చక్కగా ఒక బిర్యానీ వండి పెట్టాలను, లేదా ఆయనకి ఏదైనా మంచి వంట చేసి పెట్టాలని కోరికగా ఉంటుంది. మార్త ఏం చేస్తుందంటే ఓ ఉల్లిపాయలు టమాటాలు ఏదో కొత్త ఉంటుంది, వంట చేయాలి, యేసు ప్రభు వారికి పెట్టాలని. తను చెమటలు పట్టేలాగా, మార్త చెమటలు పట్టేలాగా వంటగదిలో ఉండి టమాటాలు ఉల్లిపాయలని ఇంకా వంటకి సంబంధించిన మిర్చీలని అన్నీ కొత్త ఉంది. మరియ మాత్రం యేసయ్య పాదాల దగ్గర కూర్చొని అంటుంది, యేసయ్యా, ఇంకా 2 మాటలు మాట్లాడయ్యా, ఇంకా 2 మాటలు చెప్పయ్యా, ఇంకా నేను బలపరిచే మాటలుంటే చెప్పయ్యా, నీ వాక్యమైన మాటలు నాకు ఇష్టం ప్రభువా, ఇంకా ఏమన్నా చెప్పాలి, ముద్దుగా చక్కగా ఇంకా 2 మాటలుంటే చెప్పయ్యా, నాకు నీ మాటలు వినాలనిపిస్తుంది, చెప్పవా అంటే ప్రభు సంతోషపడిపోతున్నాడు. అయ్యో, ఎంత ఆసక్తిగా తను అడుగుతుందని. మార్త ప్రభు దగ్గర కూర్చోవడం చూసి మరియని ఒక్కసారిగా గసిరింది. మరియా, నేను ఇక్కడ వంట చేస్తుంది ఎవరి కోసం? నేను వండుకొని తింటానుగా, నేను వండుకొని తింటానుగా. మన ఇంటికి యేసు వచ్చాడు కదా, యేసుకి ఏదో మంచి వంటలు చేద్దామని నేను కష్టపడి చెమట వచ్చి అల్లాడిపోదా పని చేస్తాను అని ఒక్క కేకేసింది మరి. అలాగే యేసు ప్రభు గారితో కూడా ఒక మాట ఉంది, అయ్యా యేసయ్యా, నేను మీకోసం వంట ప్రిపేర్ చేస్తున్నాను, మీరు ఒక మాట చెప్పవచ్చు కదా తనకి, నా చాకరీ నా శ్రమను అర్థం చేసుకోవచ్చు కదా, తనకి మీరు ఒక మాట చెప్పండి అనగానే ప్రభు వెంటనే అందుకొని అన్నాడు, మార్తా మార్తా, ఏమని చదవండి సార్. మార్తా మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒకటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. మార్త విస్తారమైన పని పెట్టుకుంది, దేవుడు ఇస్తే విస్తారమైన పని పెట్టుకుంది, ఆయనకి ఏదో చేసి పెట్టాలని. కానీ దేవుడు అంటున్నాడు, మార్తా మార్తా, నీ ఇంటికి భోజనం చేయటానికి వచ్చానా నేను? నువ్వు పెట్టే భోజనం తిని సంతోషపడటానికి వచ్చానా నేను? నా సువార్తని మీలో నింపడానికి వచ్చాను. హల్లెలూయా. నా మాటలతో మిమ్మల్ని నింపడానికి వచ్చాను. హల్లెలూయా. నిత్య జీవముని మీలో ఉంచటానికి వచ్చాను. అంతేకాని మీరు చేసి బిర్యానీ పెడితే నేను తినటానికి రాలేదు. విస్తారమైన చేతి నిండా పని పెట్టుకున్నావు,
అది నాకేం ఉపయోగం కాదు. కానీ మరియ తనకి ఏమి కావాలో అడిగి మరి, ప్రభువా ఓ మాట చెప్పరా, ప్రభువా వాక్యం ఇంకేమైనా ఉంటే మీ వాక్యమైన మాటలు నాకు నేర్పండి. తను ఎంత శ్రద్ధగా అడుగుతుంది, ఆరాధిస్తుంది. ప్రభు పక్కన కూర్చొని, ఆయన పాదముల దగ్గర కూర్చొని, యేసయ్యా నాకు 4 మాటలు చెప్పండి, మీ మాటలు 4 వింటాను అని ఆరాధిస్తుంది. అక్కడ మార్త ఏమైంది? కోల్పోయింది. పొందుకుంది ఎవరు? మరియా. ఏం పొందుకుందంటే తను చేసిన ఆరాధన ద్వారా తన రిజల్ట్ పొందుకుంది. మార్తేమో విఫలమైపోయింది. ఎంత చాకిరీ చేసింది ఆయన వచ్చా కానీ. తను కూడా దేవుడు అంటే ఇష్టపడింది, మా ఇంటికి విందుకు వచ్చాడు ప్రభు అని ఇష్టపడింది. కానీ తను కోల్పోయింది అభిషేకాన్ని కోల్పోయింది, పడిపోయింది. రిజల్ట్ లేదు, ఆరాధన తగ్గిపోయింది. కానీ మరి మాత్రం పాదాలు విడిచిపెట్టకుండా, ప్రభువా నీ మాటలు నాకేమో చెప్పిపోయింది. ఏది అవసరమో నీకు, నీవు విస్తారమని పని పెట్టుకున్నా కానీ నా మాటలు గైకొనట్లేదు. కానీ మరి మాత్రం చాలా చక్కగా లోబడి వింటుంది. ఏది అవసరమో నీకు అది నువ్వు చూసి నేర్చుకో. నాకు మీరు ఇచ్చే వంటలు కాదు, మీరు ఇచ్చే కానుకలు కాదు, మీరు ఇచ్చే ప్రియారిటీ కాదు, నా వాక్యాన్ని మీరు వినటం గైకొనటం అదే నాకు కావాలి. హల్లెలూయా. చూడండి ఎంత చక్కగా తాను కూడా ఎలా ఆరాధించింది. ప్రభు పాదం దగ్గర కూర్చొని, ప్రభువా నీ మాటలు నాకు కావాలి అని ఆరాధించింది. హల్లెలూయా. అట్లాగే జఫన్యా శాస్త్రి గారు పాస్టర్ గారు వల్ల ఇది కూడా చాలా చక్కగా వినండి. ఇవన్నీ కూడా ఆరాధనకు సంబంధించిన విషయం. జఫన్యా శాస్త్రి గారు మంచి దైవజనం, గొప్ప దైవజనులు. ఆయన వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు. వాళ్ళ నాన్నగారు కూడా ఒకరోజు చనిపోతారు. ఓ రోజుకి చనిపోతారు. ఆ రోజు ఆదివారమే వచ్చింది. ఆదివారం చనిపోయాడు తండ్రి ఏమన్నా పనికి మాలినోడైతే ఎట్టగట్ట పోయాడా అనుకోవచ్చు. తండ్రి పాస్టర్, ఓ గొప్ప దైవజనుడు. ఈ బిడ్డ కూడా గొప్ప దైవజనుడు. తండ్రి పనికి మాలినోడైతే ఎలాగలా మనం పట్టించుకోకపోయిన పర్లా అనుకుంటారు. కానీ ఈ తండ్రి గొప్ప దైవజనుడే, కుమారుడు దైవజనుడే, గొప్ప దైవజనుడు, మామూలు దైవజనుడు కాదు. అయితే తండ్రి చనిపోయాడు, మట్టి కార్యక్రమం చెయ్యాలి. ఇటుపక్క ఆదివారం నేను మట్టి చేయాలా, మరి నా తండ్రిని పూడ్చుకోవాలా, యేసయ్యను ఆరాధించాలా? కన్ఫ్యూషన్. కళ్ళం నీళ్ళు ఆగట్లా ఆయనకి. ఏం చేయాలో అర్థం కాదు. 4 ఆరాధనలు ఉంటాయి. 4 ఆరాధనలు ఉంటే ఏం చేయాలో అర్థం కాదు. ప్రభువా నాకు నా తండ్రి మట్టి కార్యక్రమాల కంటే నీ వాక్యమే నాకు ఎక్కువ అనుకున్నాడు. 4 ఆరాధనలు కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. తండ్రి శవాన్ని పక్కన పెట్టుకుని, మామూలు తాగుబోతు తండ్రి చచ్చిపోతేనే ఓ గుళ్ళ మీద పడి ఎడుతున్నాం. తాగుబోతు తండ్రి, పిల్లలను పట్టించుకుని తండ్రి, గాలికి ఎక్కడ పడితే అక్కడ దెబ్బల్లో పడిపోయే తండ్రి చచ్చిపోతేనే గుండెలు బాదుకొని ఎడుతున్నా. మరి దైవజనుడు, దేవుడు మాటకి లోబడి బ్రతికినవాడు, అలాంటి దైవజనుడి కోసం ఇంకెంత ఆడవాలి. అయితే ఆయన వాక్యం చెప్తున్నాడు, కళ్ళ నీళ్ళు కారుతుంది. వాక్యం చెప్తున్నాడు. 4 ఆరాధనలు ఒకటి కాదు. చాలామంది అయితే ఏం చేస్తారంటే, మా నాన్నగారు చనిపోయి ఆత్మలో లేనివాడు, మా నాన్నగారు ఈరోజు చనిపోయారు, ఈరోజు నేను ప్రార్థన చేయలేనులే, మీరు జరిపించుకొని అంటాడు. సేవకుడు నైజం ఏంటి? బలిపీఠం మీద ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. బలిపీఠం ఖాళీగా ఉండకూడదు. బలిపీఠం మీద సేవకుడు ఉండి దేవుణ్ణి ఆరాధించాలి. అందుకని ఆయన బలిపీఠం విడిచిపెట్టగా 4 ఆరాధనలు చేశాడు. 4 ఆరాధనలు అయిన తర్వాత సాయంత్రం పొద్దుగుకి చీకటి పరిగిన తర్వాత అప్పుడు మట్టి కార్యక్రమం చేశాడు. చూడండి ఎంత గొప్ప ఆరాధన, అవునా కదా? మన చిన్నదొత్తే తొనిగిపోతున్నాం, చిన్నదొత్తే ప్రార్థన పోతుంది, చిన్న సమస్య వస్తే అమ్మో నా కడుపులో ఏదో ఉందలే, మోషన్స్ అవుతుంది, ప్రార్థన మానేసుకుంటున్నాం. మోషన్స్ వచ్చేసి నేను పోమంటున్నాం, కడుపు నొప్పి వచ్చేస్తున్నాం మానేస్తున్నాం, తలకాయ నొప్పి వస్తుందని చెండు బాగా రాసుకొని మానేస్తున్నాం, ఎన్నో రకాలుగా ప్రార్థన మానేస్తున్నాం. కానీ ఇక్కడ మనుషులే చనిపోయారండి. ఆయన పొద్దున్నీ సాయంత్రం దాకా ఆ శవం దగ్గర ఉంటే ఆ నాన్న తనివి తీరా చూసుకుంటాడు ఆ మొహాన్ని.
4 ఆరాధన శవాన్ని పక్కన పెట్టి 4 ఆరాధనలు చేశాడు. సాయంత్రం 5 గంటల టైంలో ఆరాధన అంతా అయిపోయాక ఆ మట్టి కార్యక్రమానికి వెళ్ళి మట్టి చేసుకున్నాడు చీకటి పడేదాకా. హల్లెలూయా. ఎవరిని కనపరిచాడు? దేవుణ్ణి ఆరాధించాడు. హల్లెలూయా. కాబట్టి అటువంటి ఆరాధన కావాలి మనకి. వారం రోజులు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి అంత శక్తి నీకు ఉందా? చెయ్యట్లా. కనీసం ఆదివారం ఒక్క రోజైనా శక్తి లేకపోతే ఎట్లాగండి? దేవుడు అంటున్నాడు, ఏమి విత్తుతావో నువ్వు అదే కోసుకుంటావు అని మాట్లాడుతున్నావు. అట్లాగే నువ్వు ఆయనకి ఎంత విలువనిస్తావో నీకు కూడా అదే విలువనిస్తాడు. నువ్వు ఆయన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉంటావో, అమ్మో నా ఆయన సంఘ పెద్ద ఏం చేశాడు, నా తండ్రి నిన్ను ఆరాధించకపోతే నాకు నిద్ర పట్టదు, నా కుమారుడు చచ్చిపోయాడు, అయిపోయింది అట్టకు, మరి దీన్ని పెద్ద విషయం చేయడం అవసరమా అనుకున్నాడు. చక్కగా ఆ శవాన్ని ఇంట్లో పెట్టి తలుపేసి వెళ్ళిపోయాడు, ఆరాధన చేసుకున్నాడు. పోయి తర్వాత చెప్పైతే సంఘం అంతా కూడా బోరు నేర్చింది. అయ్యా, కుమారుడు చచ్చిపోతే నువ్వు వచ్చి ఆరాధన చేసావా? నీ కొడుకుని ఇంట్లో సాపు చుట్టి పెట్టి దేవుణ్ణి ఆరాధించావంటే నువ్వు మామూలు మనుషులు కాదయ్యా, దేవుడు అంటే నీకు ఎంత ఇష్టం. అట్లాగే నేను చెప్పిన 4 సందేశాలు కూడా అబ్రహాము ఓ సంఘ పెద్ద ఏం చేశాడు, కుమారుడు చనిపోతే ఆరాధనే ముఖ్యమని ఆరాధన చేశాడు. అబ్రహాం కూడా తన కుమారుని లేక పుట్టిన కుమారుణ్ణి బలి చేసేటప్పుడు ఆరాధన ముఖ్యమని ఆరాధించాడు అక్కడ తీసుకెళ్ళి. హల్లెలూయా. అట్లాగే మార్త కూడా ఏం చేసింది, ఆరాధించలేకపోయింది, మళ్ళీ ఆరాధించింది, తను పొందుకుంది. హల్లెలూయా. అట్లాగే ఈ పాస్టర్ గారు కొడుకు కూడా 4 ఆరాధనలు జరిగించి ఆ తర్వాత మట్టి కార్యక్రమం చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి చిన్న చిన్న వాటికి ఆదివారం ప్రార్థనలు తొలగిపోవడం కాదు, కానీ మనుషులు పోతేనే వాళ్ళు తొట్టిల్లిపోలేదు. మన చిన్న చిన్న వాటికి తొట్టిల్లిపోతే వాని క్రియల చొప్పున వానికి జరుగును. నువ్వెంత ప్రేమిస్తావో అంతగా దేవుడు నీకు ఇస్తాడు. నేను చాలామంది చూశాను. మనవాడు నాగరాజు, ఈ నాగరాజుకి ఈరోజు పేరు కూడా పెట్టడం జరిగింది. ఏంటంటే ఆ పేరు ఫిలిప్ అని పేరు పెట్టడం జరిగింది. ఎన్నోసార్లు నాగరాజుని ఇచ్చాబడి మీద వేసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. ఆ దెబ్బల్లో పడిపోయి సోయి లేకుండా నీకు తాగి దెబ్బల్లో పడిపోతే రిక్షా మీద వేసుకొచ్చిన రోజులు ఉన్నాయి, ఆటో మీద వేసుకొచ్చిన రోజులు ఉన్నాయి. ఇంటికి తీసుకెళ్తే వాళ్ళ అమ్మోళ్ళు బిందెలతో నీళ్లు పోసి ఏంటి తాగుడు ఇంకా ఇదేంట. ఊర్లో కూడా తాగుమోతున్నాయని తాగుబోతుడు అనుకున్నాడు. దేవుడు ఎవరిని పట్టుకున్నాడు? హల్లెలూయా. ఈరోజు పనికి వెళ్తానన్నవాడు కూడా అమ్మో నాకు ఆరాధనే ముఖ్యం అని విజయవాడ ఆరాధనకు వచ్చాడు. నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడు, నాకు పనే ఉందలే చూసి నాకు పనే లేదు, నాకు ఆరాధన ముఖ్యని ఆరాధనకు వచ్చాడు. మామూలుగా ఉన్నవాడు ప్రార్థనకు రాలా, తాగుమోతోడు వచ్చాడు. తాగి దెబ్బల్లో పడిపోయేవాడిని ఆడు తిప్పిపడదు. 30 బిలో వయసు. ఆ వయసుకి అంత తాగి దెబ్బల్లో పడిపోయి ఎన్నోసార్లు నేను కూడా మోసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. బండి మీద కూర్చోబెట్టి మధ్యలో తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. మంచోళ్ళు మారట్లేదండి. ఇతనికన్నా కొద్దిగా బెటర్గా ఉండేవారు మారట్లా. అందుకే జ్ఞానులను సిగ్గుపరుస్తాను నేను అంటున్నాడు దేవుడు. అట్లాగే ఎవరిని ఎన్నుకున్నాడు? నాగరాజు ఫిలిప్గా మారబడ్డాడు. ఈరోజు ఓ పరిచారకుడిగా మారబడ్డాడు. ఈరోజు సువార్తను లోపలికి తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. మాకంటే ముందే ఫోన్ చేస్తున్నాడు. ఏమని తెలుసా? పాటలు పాడుకుని తమరికి వచ్చేయండి, ఆరాధన చేసుకుని తమరికి వచ్చేయండి. ఎందుకండి? ఎవరికి ఆశ ఉంది? ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా. తను ఆశపడుతున్నాడు ఏమనంటే ప్రభు సన్నిధిలో నేను గడపాలని. తన చరిత్ర మీకు తెలియదా? తెలుసుగా తన చరిత్ర ఏంటో. తను మాకంటే ముందే ఫోన్ చేస్తున్నాడు, ఆరాధన చేసుకుని తొందరకండి, ఎక్కువ టైం సరిపోవట్లేదు నాకు అంటున్నాడు. మరి ఏంటన్నా బాబు ఎంత ఉరుకులు పెట్టిస్తున్నాడు అంటున్నాయా? ఏదో జోషిని ప్రాణం తీసేస్తాడు. కూడా ప్రార్థన ఎప్పుడు ఉంది, ఆరాధన ఎప్పుడు ఉంది, ఎన్ని గంటలకు చెప్పు, నేను వస్తా. ఎవరిని ఎన్నుకున్నాడు? ఒక తాగుమోతోని, ఊర్లో పేరు లేనోడిని. ఊరందరూ కూడా వాడి బతికి దెబ్బలో తాగి పడిపోయేవాడు. తాగి తూలిపోయి మందు కొట్టుగా పడిపోతే తీసుకొచ్చిన మేము ఆగా మారేది అన్నారు.
ఎవరు మార్చారు? హల్లెలూయా, హల్లెలూయా. తనకు ఆశ ఏముందంటే ప్రభు సన్నిధిలో నేను ఉండాలి, ప్రభుని నేను ఆరాధించాలని ఆశ ఉంది. హల్లెలూయా. తన ఆశపడ్డాడు. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. తన ప్రాణం తృప్తిగా ఉందా లేదా? ఆరాధిస్తున్నాడు, తృప్తిగా ఉంది. ఈ రోజున నారాజు అనే పేరు పోయింది. ఫిలిప్ అనే పేరును కూడా దేవుని మాట ద్వారా, దేవుని వాక్కు ద్వారా ఆయన ప్రేరేపించి ఆ కుమారుడికి ఈ యొక్క పేరును మీరు నామకరణం చేయమని చెప్పారు. అట్లాగే ఫిలిప్ అనే పేరు మార్చబడింది. హల్లెలూయా. చూడండి, నిన్నగాక మొన్న వచ్చాడు, పేరు కూడా మారిపోయింది. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచినట్టుగా దేవుడు మంచి పేరును కూడా తనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నవాడు మనకు తెలియదా? తన చరిత్ర ఏంటో తెలుసు. కాబట్టి తన దేవుణ్ణి కోరుకున్నాడు, ఆరాధించాలని కోరుకున్నాడు. కనుక ఈ దినమున తాను మందిరంలో ఉన్నాడు. మంచివారు మందిరం రాలేదు, చూసారా? ఈరోజు వాళ్ళకి అన్నీ బాగానే ఉన్నాయి, అవి వాళ్ళు బాగున్నాయి, అన్ని బాగానే పనులు చేసుకున్నారు. కానీ మందిరానికి వచ్చారు, తాగుమూతులు వచ్చాడు, తాగుమూతులు వచ్చాడు. చూడండి, ఎవరి మీద కృప ఉంది? హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించే వారి మీద దేవుని యొక్క కృప ఉంటుంది. ఆరాధించాలని మనసు తనకు ఉంది కనుక దేవుడి సన్నిధిలో నిలిపాడు. హల్లెలూయా. అట్లాగే ఏలియా కూడా ఉన్నాడు. ఏలియా అలాగే సైనికులకి మధ్య పోరాటం జరిగింది, పోటీ పడతారు. బలి, మీ దేవత ఎక్కువ, మా దేవత ఎక్కువ, మీ దేవుడు ఎక్కువ, మా దేవుడు ఎక్కువ, నీళ్ళు పోటీ పడతారు. బలి దేవత పని పెడతారు అక్కడ, అగ్ని దిగి రావాలి, అగ్ని దిగి రావాలి, అగ్ని దిగి రావాలి, అగ్ని దిగి రావాలి. వాళ్ళు గంట చేస్తారు, ఓ ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, ఎన్నో చేస్తారు. ఎంతసేపు అగ్ని దిగి రాదు. ఎన్ని గంటలైంది? గంట అయింది, 2 గంటలైంది, 3 గంటలు, 5 గంటలైంది, ఏమీ దిగి రాదు. ఏలియా ఒకే ఒక మాట అన్నాడు, ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఈ సేవకుడిని అయితే, నేను నిన్ను ఆరాధిస్తున్నాను, నేను చెప్పిన మాట ప్రకారం దిగిరా, అగ్ని దింపు ఇక్కడ ముందు నిరూపించన్నాడు. వెంటనే దిగి వచ్చేసింది. హల్లెలూయా. ఏం పెట్టి ఆరాధించాడు? మనస్సు పెట్టాడు. అక్కడ మనసంతా ప్రభు మీద పెట్టాడు. ప్రభువా, నేను నీ సేవకుడు కాబట్టి వెంటనే దిగిరా, అగ్నిని పంపించు అన్నాడు, పంపించాడు. అట్లాగే ఈ దినమున మన బ్రతుకుల్లో కూడా మనం అనేకమైన కార్యాలు జరగట్లేదని బాధపడతా ఉంటాం. అయ్యో, నేను ఎంత ప్రార్థనకి వెళ్ళినా నాకేం జరగట్లా, ఎంత ప్రార్థన చేసినా నాకేం జరగట్లేదు, అయ్యో మేము ఎలా ఉన్నా మాకేం జరగట్లేదు అని చాలామంది క్వశ్చన్ వేసుకుంటారు. అదే ఎందుకు జరగట్లేదంటే మీరు ఎంత ప్రేమిస్తే అంత. మన పక్కింటి వాళ్ళకి ఎంత కూర వేసామనుకో, వాళ్ళు కూడా మనకి ఎంత కూర వేస్తారు, అవునా? మన చికెన్ వేసామనుకో, వాళ్ళు ఖచ్చితంగా నెక్స్ట్ ఆదివారంకి ఏ చేపలో మటన్ వేస్తారు. ఎందుకంటే ఖాళీ గిన్నె ఇవ్వకూడదని సెంటిమెంట్, ఖాళీ గిన్నె ఇవ్వకూడదని ఎంత కూర వేసి పంపిస్తారు. మళ్ళీ ఆ గిన్నెకి ఇంకో కూర వస్తుంది, మళ్ళీ ఈ గిన్నెకి ఇంకో కూర, ఇక మార్చుకుంటూనే ఉంటారు ఇది కొండవారిని పెళ్ళిలాగా. ఎందుకని? ప్రేమను చూపించుకుంటారు. చిన్న కూర గిన్నెలో కూరకే వాళ్ళు ప్రేమను చూపించుకుంటారు. చుట్టుపక్కల వాళ్ళు ఏ బంధురికం లేకపోయినా, ఇళ్ళ పక్కన అద్దుకుండే వాళ్ళైనా, ఒకరోజు నువ్వు కూర అయితే ఇంకో రోజు వాళ్ళు వేస్తారు, ఒకరోజు వాళ్ళు పాయసం పంపితే ఒక రోజు సగ్గు బియ్యం ఉంటుంది. ప్రేమను చూపించుకుంటారు, ఒకరికొకరు కృతజ్ఞత చూపించుకుంటారు. అట్టగా ప్రభువు కూడా నీ జీవితంలో నువ్వు చేసే దాన్ని బట్టే నీ కృతజ్ఞత చూపుతాడు. నువ్వే ఆయన పట్ల ఏం కలిగి ఉన్నావు, ఎటువంటి కృతజ్ఞత కలిగి ఉన్నావు? స్తుతులు చెల్లిస్తున్నావా? ఆయన చేసిన మేలుకి నువ్వు లోబడుతున్నావా? ఆయన చేసిన మేలుకి నువ్వు ఆయన నామాన్ని ఘనపరుస్తున్నావా? పరచట్లా. అట్లాగే ఒక్క రోజుకి మేము అమ్మగారు ప్రార్థన చేసేది, నాకు బాగా చాలా టైట్గా ఉంది ఉద్యోగ విషయంలో, నాకు చాలా టైట్గా ఉంది, నాకు అల్లాడిపోతుంది, పిచ్చెక్కిపోతుంది అయ్యి అంటే అమ్మగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి, నీకు అక్కడే ఉద్యోగం వస్తుంది, నీకు ప్రమోషన్ కూడా నో ప్రాబ్లం అయ్యి అనగానే ప్రార్థన చేయగానే వెంటనే వాళ్ళు ఫోన్ చేసి, నీకు వేరే ఉద్యోగం ఇస్తున్నావు, నువ్వు వేరే చేయి అంటే తను మొక్కుకున్నాడు. ఏమని? మొక్కుబడులు చెల్లించాలి. మొక్కుబడులు అంటే ఈ మొక్కుబడులు కాదు, ఈ మొక్కుబడులు ఇస్తే మళ్ళీ వస్తాయి కాబట్టి ఈ మొక్కుబడులు కాదు. ఈ మొక్కుబడులు అంటే ఆయనకి ఇవ్వాల్సిన మేలు, ఆయన యందు
స్థిరపరచుకున్నటువంటి మొక్కుబడులు. అయితే తను ఏమనుకున్నాడు, అవ్వా నేను క్రమంగా మందిరానికి వస్తాను, ఉద్యోగం లేదని అప్పుడు ఏడ్చాడు. తర్వాత నేను క్రమంగా మందిరానికి వస్తానని ప్రామిస్ చేసాడు. ఉద్యోగంకి వెళ్ళిన తర్వాత యేసుప్రభు నేను నువ్వుడురా అన్నట్టు మారాడు. యేసుప్రభు లేదు, ఇవి లేదు, ఉద్యోగం పోయింది, రోడ్డు మీద పడ్డాడు. చూసారా, కృతజ్ఞత చూపావా, వాని క్రియల చొప్పున వానికి జరుగును. నువ్వు ఎంత ప్రేమిస్తే నేను అంత ప్రేమిస్తా. నువ్వు 1000 రూపాయలు తగినట్టుగా నువ్వు నన్ను ప్రేమించావు అనుకో, నేను 2000 తగినట్టుగా నేను ప్రేమిస్తా. 5000 1,00,000 రూపాయలు తగినట్టుగా నువ్వు నన్ను ప్రేమించావు అనుకో, నేను 2 లక్షలు విలువ చేసేటట్టుగా నేను ప్రేమిస్తాను. అట్లాగే ప్రభువు కూడా వాని క్రియల చొప్పున వారికి జరిగిస్తాడు. నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో అంతే ప్రేమిస్తాడు. నీకేం ఏదైతే నువ్వు దేవుని విషయంలో కలిగి ఉంటున్నావో నీకు అదే కలిగిస్తాడు. యథార్థవంతులుగా ఉండాలి. ఏది యథార్థంగా? ఆరాధన చేయట్లేదు, ప్రార్థించట్లేదు, ఉద్యోగం వచ్చింది, మొక్కుబడి అన్నాడు, ఏది చెల్లించావా, క్రమంగా మందిరానికి వస్తాను, వచ్చాడా, రావా, ఉద్యోగం పోయింది. చివరికి అరే ఆ రోజు మొక్కుకున్నావు కదా, మరి మందిరానికి వస్తానని రాయి అంటే అదేమందరూ కామన్గా వస్తాయి పోతాయి ఉద్యోగాలు అంటున్నాడు. అంత సింపుల్గా మాట్లాడేది. అంటే దేవుని మాటను కొట్టి పడేస్తావా? నువ్వు ఇచ్చిన మాట నువ్వు గైకొనలేవా, గుర్తు చేసుకోలేవా? కాబట్టి ప్రభు వాని క్రియల చొప్పున వానికి జరిగిస్తాడు. ఎవరు ఎంతగా ప్రేమిస్తే అంతగా దీవించబడతాడు, అంతగా ఆరాధిస్తే ప్రభువుని అంతగా తన జీవితంలో రిజల్ట్ని పొందుకుంటాము. అట్లే కయ్యను కూడా ఆరాధన చేశాడు, బలిచ్చాడు, ఆరాధన చేశాడు ప్రభువుని. అయినా ఏమైంది తెలుసా? ఫెయిల్ అయిపోయింది ఆయన ఆరాధన. ఎవరు ఆరాధన అంగీకరించండి? హేబేలు ఆరాధన అంగీకరించాడు. కయ్యను, ప్రభువా నా పంటలో నీకు ఇచ్చాను, అన్నిట్లో నీకు ఇచ్చాను, ఆరాధన ఇచ్చాను, గొడుగొడలు ఇచ్చాను, బలి ఇచ్చాను, అన్ని ఇచ్చినా నా ఆరాధన నీకు అంగీకారం లేదేంటయ్యా అని అడిగితే, నువ్వు ఇచ్చింది ఈ లోకంలో జనులకు తెలిసినట్టు, కానీ హృదయంలో నాకు చూడలేదు. ఈ లోకంలో తెలిసేట్టుగా అనేక మంది సాక్ష్యాలు చెప్తారు, ఈ లోకానికి తెలిసినట్టు అనేక మంది గొప్పల కోసం సాక్ష్యాలు చెప్తారు సంఘాల్లో, కానీ నీ హృదయంలో అది లేదు. ప్రభు నాకు చేశాడు, ఆ మేలును బట్టి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని హృదయాన్ని బట్టి లేదు. అట్లాగే కయ్యను యొక్క అర్పణ, కయ్యను యొక్క ఆరాధన పనికి రాలేదు, కొట్టివేయబడింది. మార్త యొక్క ప్రవర్తన కొట్టివేయబడింది. ఆమె ఆరాధన కొట్టివేయబడింది మార్తది. ఎందుకని? ఆరాధన చేసినా కూడా తాను ఫెయిల్ అయిపోయింది, కొట్టివేయబడింది. ఎందుకని? తను వంట చేసే కార్యక్రమాల్లో బిజీ అయిపోయింది, యేసు కార్యక్రమంలో లేదు. మరియా యేసయ్య దగ్గర కనుక తాను అభిషేకించబడింది, దేవుని యొక్క ప్రేమను పొందుకుంది, దేవుని యొక్క విలువను తెలుసుకుంది. అట్లా కయ్యను కూడా లోకానికి కనపడేదట్టు ఇచ్చాడు. ప్రభువా నీకు గొరిపడేలు ఇచ్చాను, అవి ఇచ్చాను, బళ్ళు ఇచ్చాను, నీకు ధాన్యం ఇచ్చాను, నీకు ఎంతగానో తీసుకొని లోకానికి కనపడేదట్టు ఇచ్చాడు. ఇప్పుడు కూడా చాలామంది, ఇందాక మనం చెప్పాను, సంఘ పెద్దగా కుమారుడు చనిపోతే గుట్టి చాటుగా వచ్చి ప్రార్థన చేశాడు. ఇప్పుడున్న సంఘ పెద్దలు మైకి ఇవ్వకపోతే గుడికి రాదు, పాట ఇవ్వకపోతే గుడికి రాదు, పెత్తనం అయిపోతే గుడికి రాదు. మాకు పెత్తనం అయిపోతే మేమేంట్రా అవసరం, దైవజనులు కూడా కొడతాకి వెళ్తారు. నువ్వు గుడికి ఎవరి కోసం వస్తున్నావు? దేవుని కోసమా, పెత్తనం కోసమా, మైక్ కోసమా, పాట కోసమా? దేవుని కోసం రావాలి. ఈ సంఘ పెద్ద ఎంత తన కుమారుడు చనిపోతే దుఃఖాన్ని ఆపుకున్నాడు, దుఃఖాన్ని ఆపుకొని మరీ ఆరాధించాడు. ఇప్పుడున్న సంఘ పెద్ద పరిస్థితి ఏంటి? ఒక్క పూట ఆయన్ని పిలవకపోతే దేనికన్నా రాడు రేపు గుడికి, మైకోపోతే గుడికి రాడు. నాకు మైకి ఇవ్వలేదు అందుకే రాడంటాడు. ఓ పాట అందుకోరా ఇవ్వలేదంటే నాకు పాట ఇవ్వలేదు అందుకే రావట్లేదు అంటాడు. అవసరమైతే సేవకులను కూడా కొట్టి అంత మీదకి వెళ్తున్నారు. అలాంటి సంఘ పెద్దలు దేనికండి? పాతాళానికి పోయే సంఘ పెద్దలా, ప్రభువుని చేరుకునే సంఘ పెద్దలా? ఈరోజు సంఘ పెద్దలే దేవుణ్ణి వెళ్తున్నారు, సేవకుల్ని వెళ్తున్నారు. సేవకులు సంఘానికి దైవభక్తులుగా ఉండట్లేదు. సంఘ పెద్దలే దేవుని కూడా ఏలేంతగా, సేవకుల్ని ఏలేంతగా ప్రవర్తిస్తున్నారు. అది శాపానికి మాత్రమే తప్ప దేవుని చేరుకునే విధానం కాదు.
ఆ సంఘ పెద్ద ఏం చేశాడు, కుమారుడు చనిపోతే నా తండ్రి నేను ఆరాధించకపోతానేమో అని భయంతో తాళం వేసి వెళ్ళిపోయాడు. చూస్తే నీ కుమారుడు చచ్చిపోయాడు, మళ్ళీ చెప్తానికి వచ్చి గుళ్ళో ఉంటే అందుకే తాళం వేసి మళ్ళీ వెళ్ళాడు. హల్లెలూయా. అట్లాగే లాస్ట్ ఫైనల్ మాట, ఒక మాట నాకు చెప్తాను. ఒక గద్ద ఒక కాకి అయితే 2 బస్తాలు పెట్టుకొని ఆ కొండ మీద కళ్ళాలని పోటీ పెడతాయి. గద్దకి కాకి పోటీ పెడతాయి, ఈ బస్తాలు కొండ మీదకి తీసుకెళ్ళాలని. 2 సమానంగా వెళ్తా ఉంటాయి. గద్దేమో ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. పాపం కాకేమో వెళ్ళలేకుండా నిదానంగా వెళ్తుంది. గద్ద ఎందుకు తేలిగ్గా వెళ్తుందంటే అది ఎత్తుకుంది దూది బస్తా ఎత్తుకుంది కాబట్టి గద్ద రాకెట్లాగా వెళ్ళిపోతుంది. ఇదేమో ఉప్పు బస్తా ఎత్తుకుంది. ఈ కాకేమో ఉప్పు బస్తా ఎత్తుకుంది. ఉప్పు బస్తా వేసుకొని ఎల్లలేక ముక్కి మూలుగుతుంటే ఇక్కడ కింద చప్పట్లు పడుతున్నారు. ఏ గద్ద కమాన్ నువ్వు మామూలు దాని కాదు, అసలు మామూలు దాని కాదు, సూపర్ వెళ్తున్నావు రాకెట్ లాగా అని వీళ్ళు కమాన్ చప్పట్లు పడుతున్నారు. కొంచెం దూరం వెళ్ళాక వర్షం పడింది. కొద్దిగా పండగ దగ్గరికి వెళ్ళేలోపు వర్షం పడితే గద్ద ఏమెత్తుకుంది, దూది ఎత్తుకోగానే ఏమైంది, బొరువెక్కిపోయి ముద్దగా తడిసి బొరువెక్కిపోయి ఇది మూలుగుతుంది. ఇక అమ్మో ఇదేంటో ఇప్పుడు దాకా తేలిగ్గా ఉంది, ఇప్పుడు నాకు శరణ మొదలైన ఇదేంటి ఎంత బరువు అయిపోతుంది, నేను అనాథరంగా తప్పు చేశారా ఏంటి అని కాకేమో కాకి దూసుకుపోతుంది. ఇక ఎందుకని వర్షానికి ఉప్పు వర్షానికి ఏమైంది, ఉప్పు కరిగిపోయింది. ఫస్ట్ ఏం చేసింది, బరువును మోస్తూ బాధపడుతూ తర్వాత తేలిక చేశాడు దేవుడు. అట్లాగే నీ సమస్యని ఆరాధన వైపు పెట్టకుండా, దేవుని వైపు పెట్టకుండా ఆ దూదేసుకొని వెళ్ళిపోయామనుకో, తేలిగ్గా ఉంది కదా అని లోకం వైపు పరుగులు పెట్టామనుకో, అపవాది గడి నీ నెత్తిన ఇంత మోపుతాడు భారం, అప్పుడు మొయ్యలేవేక నువ్వు. ఇప్పుడు దూదేయాన్ని భుజాన్ని వేసుకొని వెళ్తావు, అది రేపు పొద్దున ఏమవుతుంది, వాన వచ్చి తడిచినప్పుడు బాగా బరువైపోతుంది. అదే నువ్వు మొదటి నుంచే క్రీస్తుని మోసుకొని వెళ్ళావు అనుకో, బిడ్డ ఇప్పుడు దాకా మోసింది చాలు, ఇక నేను మోస్తానని ఆ యొక్క కాకి మీద ఉన్న ఉప్పు బస్తా ఎలా కరిగిపోయిందో నీ జీవితంలో ఉన్న శ్రమలు కూడా అలాగే కరిగిపోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ బ్రతుకులో ఉన్న ప్రతి అప్పు కరిగిపోతుంది, ప్రతి సమస్య కరిగిపోతుంది, ప్రతి ఆ అనారోగ్య సమస్య ఉందా ప్రతిదీ కరిగిపోతుంది. ఎందుకంటే నువ్వు ఫస్ట్ నుంచి నీ గోడ మీద మోస్తున్నావు బరువుని. దేవుడు చూశాడు, ఆ యొక్క ఉప్పు కరిగినట్టుగా దాన్ని కరిగించాడు నీ ప్రతి సమస్యని. హల్లెలూయా. గద్ద ఏం చేసింది పాపం, మొదటగా తేలిగ్గా తీసుకుంది, చివరికి దగ్గరకు వెళ్ళేసరికి ఏమైపోయింది. మనం కూడా ప్రభువులో ఉన్నామని ప్రభువులోనే ఉంటున్నాం, ఏసైనే కొలుతున్నాం అని బతికేస్తున్నాం. మనం ఒక రోజున పెద్ద గుదిబండ అయిపోతుంది మనం మొయ్యలేనంతగా, అపవాది కలిగి పాపం. అప్పుడు మొయ్యలేక మనం కింద పెడతాం. ఆ గద్ద కూడా మొయ్యలేక నేను మొయ్యలేదని చెట్టు మీద పడిపోయిందంట. కాగే దూసుకెళ్ళి కొండ మీద వెళ్ళి నేను గెలిచాను అందంట. అట్లాగే ప్రతి సమస్యని యేసయ్య కాడి నువ్వు ఏమంటున్నాడు, నా కాడి సులువైనది. నా కాడి సులువైంది తప్ప బరువైంది కాదు. చక్కగా నా కాడి వేసుకో, మీదేసుకో, మొయ్యి, కొద్ది దూరం వెళ్ళకి తీసేస్తుంది. దాన్ని ఉప్పు ఎలా కరిగిపోయిందో ఖాళీ సంచి. నీ ప్రతి సమస్య ఖాళీ సంచే. అనారోగ్య సమస్య అవనే, ధనం అవనే ఉండే, ఇంకోటి అవనే, ఇంకా ఏ సమస్య ఉన్నా అది మొత్తం యేసు నామంలో కరిగిపోవుగాక. 100% దేవుని నామంలో ప్రతి సమస్య కొట్టివేయబోనుగాక. మన వాక్యం ఉద్దేశం ఏంటంటే ప్రభువుని మనం ఆరాధించాలి, ప్రభువుని ఆరాధించాలి తప్ప నిర్లక్ష్యపరచకూడదు. ఎవరైతే ప్రభువుని ఇష్టపూర్వకంగా కోరుకుంటారో, మనసు నిండా ఆయన నింపుకుంటారు, కళ్ళ నిండా ఆయన నింపుకుంటారు, వారి ఎడల ఆయన కృప చూపుతాడు. వాని క్రియల చొప్పున వానికి బహుమతి కలుగును. ఎవరైతే దేవుని నిర్లక్ష్యపరిస్తే మనకేమవుద్ది, నువ్వు దేవుడిని ఆరాధించట్లా, ఇవి చేతలు గుడికొత్తాం, అన్ని చేస్తున్నాం, సల్లా పెట్టిన కానికి వేస్తున్నాం, దక్షిణ భాగం వేస్తున్నాం, కానీ నీ పనులు అవ్వట్లా. ఎందుకు అవ్వట్లా? ఎక్కడ తేడా ఉంది. మందిరానికి క్రమంగానే వస్తున్నాం, దక్షిణ భాగం కరెక్ట్గా వేస్తున్నాం, కానుక పెట్టిన చందా కరెక్ట్గా వేస్తున్నాం, ఆరాధనలో పాల్గొంటున్నాం, కానీ ఇక్కడ ఏమైపోయింది, మొత్తం
బ్లాక్ అయిపోయింది. కాబట్టి ఇది సరి లేకుండా మన పని అవ్వలేదని దేవుడి మీద మనం నిందేయకూడదు, దేవుడి మీద మనం అలగకూడదు. అయ్యో నేను ఎంత ప్రార్థనకి వెళ్తున్నా, ఎంత విశ్వాసంగా ఉన్నా, ఎంత నడుపుతున్నా, ఈశ్వరుడు నా పనులు చేయలేంటి, నా మీద ఆయన కృప లేదా, అట్లా మాట్లాడకూడదు. నీ యవన క్రియలు వాడిని బట్టే జరుగుతాయి. కాబట్టి ప్రభు నీకు జరిగించట్లేదంటే నీ క్రియలు అక్కడ ఉన్నాయి. నువ్వు ఆయనకి విలువ ఇవ్వట్లా, నువ్వు ఆయన కోరుకుంటలా, ఆయనకి ప్రియారిటీ ఇవ్వట్లా. ముందు లోకంలో నీ పనులు చూసుకున్నావు, ఆదివారంగా ప్రార్థనకి వెళ్దాంలే అని నిర్లక్ష్యంగా ఉంటున్నావు. ఈరోజు నిజంగా తన గురించి చెప్పుకోవడానికి నాకు గొప్పగానే ఉంది. ఎందుకని ఎంతగానో ఆరాధించాలని కోరుకుంటున్నాడు. నేను కూడా అనుకోలే ఆ మాట, నిజంగా నాకు తాగేవాడు తొందరగా చేసేవాడు, వాడు ఏం మాట్లాడరా అనుకున్నాను. ఈరోజు వాడే ఆరాధన తొందరగా రండి, పాటలు పాడుకుందాం, పాటలు చదువుతాడు అంటున్నాడు. వాడు దేవుడి పనిలో సర్వీస్ చేస్తున్నాడు, వాటర్ బాటిల్ పడుతున్నాడు, ఊడుతున్నాడు, ఆ పాటలు పాడుతున్నాడు, పాటలు పాడేటప్పుడు అందుకుంటున్నాడు, స్తుతులు కూడా చెప్పేటప్పుడు చెప్తున్నాడు. రాగానే వచ్చేసినాయి అంటే ఎలా వచ్చింది? దేవుని యొక్క బలం తనకు ఉండగా. తాగుమోతాడే, అపవాదికి చెందినోడే, కానీ యేసు లోపరుచుకుంది. హల్లెలూయా. యేసుకి లొంగిపోయాడు, సరెండర్ అయిపోయాడు. ప్రభువా ఇక నేను నీ దాసుడు. హల్లెలూయా. అలాగే తన పరిచారకుడిగా పరిచయం చేస్తున్నాడు. అందుకే ఫిలిప్పుగా మారబడ్డాడు. ఈ దినం పరిచారకుడు పరిచయం ఈ లోకంలో చాలా విస్తారంగా పరిచయం చేస్తున్నాడు. సువార్తను మోసుకెళ్తున్నాడు, తను పొందుకున్నవి చెప్పుకుంటున్నాడు, ఇవన్నీ చెప్పుకుంటున్నాడు. ఎవరైనా చెప్పుకుంటారా, గుడికి వెళ్ళాం పోయామనుకుంటారు. కానీ తన విషయంలో జరిగిన ప్రతి సమస్యని, ప్రతి పనిని దేవుడు ఎలా మాట్లాడతాడు, ఎలా మాట్లాడుతున్నాడు, ప్రతిదీ బయటికి చెప్తున్నాడు. నాకు వాక్యం తెలిసి నేను చెప్తే నమ్ముతారా? తన వాక్యం తెలిసి చెప్తే నమ్ముతారా? తను చెప్తే నమ్ముతారు. కారణం తాగుమోతాడు, కారణం తాగి దెబ్బల్లో పడిపోయాడు. అందుకు వాడు చెప్తే నమ్ముతాడు. ఆఖరికి సేవ చేసేవాడు నేను చెప్తే నమ్మేదేంటి? కానీ దేవుడు కృప ఎవరికి ఇచ్చాడు? తనకిచ్చాక నాకు ఇచ్చాక. తను ఎక్కువ చెప్తే నమ్ముతారు జనం. ఎందుకంటే ఓ తాగుమోతాడు ప్రభువుని నమ్ముకున్నాడు, ఓ తాగుమోతాడు పరిచయం గురించి మాలి బలి చెప్తున్నాడు రా. తను చెబితే వెంటారు, నేను చెప్తే వాళ్ళకి ఎప్పుడు పాతగా ఉంటుంది. పాస్టర్గా చెప్తున్నాడయ్యా అంటారు. కానీ తను చెప్తే దేవుడు ఏం మార్చుకున్నాడు, ఎలా మలుచుకున్నాడు దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాక్య ఉద్దేశం ప్రభువుని మనం నిర్లక్ష్యపరచకుండా ఆయన్ని నిత్యం అనుదినము ఆరాధించాలని. ఆయన్ని ఆరాధించటం మాత్రం కన్ఫామ్గా ఆరాధించాలి, ఆయన్ని నిర్లక్ష్య పరచకూడదు. మనం మందిరానికి వెళ్ళిపోయి చప్పట్లు కొట్టేసి కేకలు వేసేసి భాషలు మాట్లాడి ఇది కాదు అసలైన ఆరాధన. ఇప్పటిదాకా మన వాక్యంలో చెప్పుకున్నాం సరే, వాళ్ళు చేసింది పెద్ద ఆరాధన. కుమారుని కోల్పోయాడు, అబ్రహాం కుమారుని ఇచ్చేయడానికి సిద్ధపడ్డాడు, తండ్రి పాస్టర్గా చనిపోతే మట్టి చేయడానికి ఆగిపోయాడు, ఏలియా ఆరాధించాడు, మరియా వీళ్ళు చేశారు చూసారా, వాళ్ళు పై ఆరాధన. ఇప్పుడు పాటలు పాడిన ఎవరైనా పాట వచ్చిన పాటగాడు ఎవరైనా పాడగలరు. పైకి ఇస్తే పాట పాడిన పాట చప్పట్లు పట్టలేరా? ఎవరైనా చేయగలరు. ఈ ఆరాధన కొంతమందే చేయగలరు. హల్లెలూయా. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడు. హల్లెలూయా.